ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. టీవీకే అధినేత విజయ్ తాను పోటీ చేసిన 2 అసెంబ్లీ స్థానాల్లోనూ విజయం సాధించారు. పెరంబూర్ ఎమ్మెల్యేగా కొనసాగాలని విజయ్ నిర్ణయించుకుని నిన్న ఈసీ నుంచి పత్రాన్ని అందుకున్నారు. దీంతో తిరుచి ఈస్ట్ నుంచి రాజీనామా చేయాలని విజయ్ భావించినట్లుగా తెలుస్తోంది. విజయ్ స్థానంలో తిరుచి నుంచి అతని తండ్రి లేదా త్రిష పోటీ చేస్తారనే వార్తలు ప్రస్తుతం ప్రచారంలో ఉన్నాయి. వారిద్దరిలో ఎవరు పోటీ చేస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంటోంది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. ఎస్ నరేష్. థ్యాంక్ యూ రెహానా. టీవీకే పార్టీ విజయ్ అయితే మాత్రం రెండు పార్టీలో రెండు నియోజకవర్గాల్లో అయితే పోటీ చేశారు. ఒకటి తిరుచి ఈస్ట్, మరొకటి పెరంబూరు. ఈ రెండు ప్రాంతాల్లో అయితే పోటీ చేసినటువంటి విజయ్ అయితే రెండు దగ్గరలో కూడా భారీ విజయం అయితే సాధించినటువంటి పరిస్థితి అయితే ఉంది. సీఎం క్యాండిడేట్ గా ఉన్నటువంటి విజయ్ అయితే పెరంబూర్ లో కొనసాగాలి అనేసి నిర్ణయించుకొనేసి తిరుచి ఈస్ట్ అయితే రాజీనామా చేయాలనేసి అయితే మాత్రం తాజాగా అయితే వెల్లడించినటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు తమిళనాడు అంతటా కూడా ఒక చర్చనీయాంశంగా కూడా మారింది. దీనికి అంతటికి ఏది కారణం అనేసి అయితే ఇప్పుడు వరకు చూసుకుంటే రాజకీయ విశ్లేషకులు చేసుకున్నటువంటి పరిస్థితి ప్రకారం ఏంటంటే మెజారిటీ తిరుచిలో తగ్గింది వల్లనే అక్కడ రిజైన్ చేస్తున్నట్టుగా కూడా భావిస్తున్నారు. మరోవైపు పెరంబూర్లో అయితే భారీగా అయితే మెజారిటీ అయితే రావడంతో ఇక దీన్ని మాత్రమే కొనసాగాలనేసి అయితే మాత్రం విజయ్ కూడా యోచిస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. మరోవైపు తిరుచిలో రిజైన్ చేసిన తర్వాత తిరుచి స్థానాన్ని ఎవరికి కేటాయిస్తారో అనేది అయితే ఇప్పుడు చర్చనీయాంశంగా కూడా మారింది. నిన్న మొన్నటి నుంచి కూడా 2 స్థానాల్లో విజయం సాధించిన తర్వాత ఏదో ఒక స్థానాన్ని వదులుకోవాలనేసి అయితే మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వస్తా ఉంది. ఆ ఒక వదులుకున్నటువంటి స్థానం తిరుచి ఈస్ట్ గా అయితే ఈ రోజు తాజాగా అయితే తెలిసింది. ఆ ఒక తిరుచి ఈస్ట్ లో అక్కడ ఎవరు నిలబెడతారో అన్న దానిపైన ఇప్పుడు చర్చనీయాంశంగా కూడా మారినటువంటి పరిస్థితుల్లో విజయ్ తండ్రి ఏఎస్ చంద్రశేఖర్ నిలబడతారా లేదా త్రిష ఆ ఒక స్థానాన్ని కైవసం చేసుకుంటుందా అన్నదైతే మాత్రం ఇప్పుడు ఇది ఒక హాట్ టాపిక్ గా కూడా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే విజయ్ అయితే మాత్రం తన ఎమ్మెల్యే అభ్యర్థులతో కూడా పార్టీ ఆఫీసులో కూడా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక పార్టీ అభ్యర్థులతో కూడా మాట్లాడిన తర్వాత ఫాస్ట్ గా కూడా ఈ యొక్క రాజకీయ పరిణామాలు కూడా మారుతున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పటి వరకు తీసుకున్నటువంటి నిర్ణయాలు కూడా వారికి అనుకూలంగా కూడా ఉండేటువంటి పరిస్థితుల్లో తను 2 వారాల తర్వాత కూడా అధికారం కోసం గవర్నర్ తో కూడా కలిసినటువంటి అంటే లేఖ కూడా రాసినటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. దీంతోనే ఒక పెరంబూర్ లో కొనసాగాలి, తిరుచి ఈస్ట్ అయితే మాత్రం వదులుకోవాలనేసి అయితే మాత్రం విజయ్ అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయి అప్డేట్స్ కూడా పార్టీ వర్గాల నుంచి కూడా రావడం, అక్కడ పోటీ చేసేందుకు వీళ్ళిద్దరూ మాత్రమే బరిలో ఉన్నారు అనేసి అయితే మాత్రం ఇప్పటి వరకు వస్తున్నటువంటి అప్డేట్స్ అయితే ఉంది. దీంట్లో వారి తండ్రి అయినటువంటి ఏఎస్ చంద్రశేఖర్ ఇది వరకు కూడా సినిమాల్లో రచయితగా కూడా పనిచేశారు. రచయితగా పనిచేసినప్పటికీ తనకి రాజకీయాలకు సంబంధించి తనకి టచ్ ఉందా, రాజకీయాలు అరంగేట్రం చేస్తారా అన్న దానిపైన చర్చనీయాంశంగా కూడా మారినటువంటి పరిస్థితి. మరోవైపు త్రిష ఇప్పటికే టీవీకే పార్టీ తరఫున కూడా చాలా సార్లు క్యాంపింగ్ చేసింది. అలాగే విజయ్ కి అనుకూలంగా కూడా చాలా వరకు ప్రచారాలు కూడా చేసినటువంటి త్రిషకి అవకాశం ఇస్తారా, తను కూడా రాజకీయాల్లోకి అడుగు పెడుతుందా అనేసి ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠంగా కూడా నెలకొన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు మొన్న బర్త్డే రోజున అంటే మాత్రం నిన్న తిరుమలకి వచ్చిన రోజు కూడా ఒక గుడ్ న్యూస్ చెప్తాం అనేసి కూడా ఒక ట్వీట్ కూడా చేసింది. ఆ ఒక గుడ్ న్యూస్ కూడా తను రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తుందా అనేసి కూడా సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతుంది. దీంతోనే ఇప్పుడు త్రిష పోటీ చేస్తుందా లేదా చంద్రశేఖర్ చేస్తారా అన్న దానిపైన ఇప్పుడు తీవ్రంగా కూడా ఉత్కంఠంగా కూడా నెలకొన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు 2 వారాల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయ దిశగా ఉన్నటువంటి టీవీకే విజయ్ అయితే మాత్రం తన ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి ఇప్పటికే సెక్యూరిటీని కూడా పెంచి వారికంతా కూడా రిటార్డు కూడా ఫిక్స్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ పరిణామంలో తిరుచి స్థానాన్ని ఎవరికి అయితే ఇవ్వబోతున్నారో అన్న దానిపైన అయితే మాత్రం ఇప్పుడు ఒక తమిళనాడు అంతటా కూడా ఒక చర్చనీయాంశం కూడా మారినటువంటి పరిస్థితిగా ఉంది. దీనితో ఎక్కువగా వినపడేటువంటి పేర్లు వారి తండ్రి చంద్రశేఖర్, మరోవైపు త్రిష పేరు మాత్రమే వినపడతా ఉంది. మరోవైపు టీవీకే పార్టీ నుంచి కూడా దాంట్లో బరిలో దిగేదానికైతే ఇంతవరకు ఎవరు కూడా మొగ్గు చూపించినటువంటి పరిస్థితి అయితే తమిళనాడు అంతటా కూడా ఉంది. దీనిపైన ఈ రోజు సాయంత్రం గానీ లేదా రేపు ఉదయం గానీ ఒక స్పష్టమైనటువంటి అధికారికంగా కూడా వెలువడేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. ఎందుకంటే తిరుచి ఈసీలో కూడా 27,000 చిల్లర ఓట్ల వరకు మాత్రమే మెజారిటీ వచ్చింది. పెరంబూర్లో అయితే మాత్రం 57,000 వరకు మెజారిటీ రావడంతో తను
పెరంబూర్ను మాత్రమే ఎంచుకొని అక్కడే కొనసాగాలి, ఎమ్మెల్యేగా కొనసాగి టీవీకే పార్టీ చీఫ్ గా సీఎం క్యాండిడేట్ గా కూడా ఉంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు తిరుచిలో తక్కువ మెజారిటీ రావడంతో అక్కడ ఉన్నటువంటి ప్రజాబలం కూడా తక్కువగా ఉంటుందన్న నేపథ్యంలోనే తిరుచిని వదులుకున్నట్టుగా కూడా విశ్వనీయ సమాచారం కూడా అందుతా ఉంది. మరోవైపు పెరంబూర్లో తనకి చూపించినటువంటి ప్రజలు ఆదరాభిమానాలని అక్కడి నుంచే కూడా కొనసాగించాలనేసి కూడా విజయ్ అయితే భావిస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. నరేష్, అంటే అఫీషియల్ గా ఎప్పుడు అనౌన్స్ చేసే అవకాశం ఉంది? ఇప్పటి వరకు అయితే మాత్రం వాళ్ళ పార్టీ కార్యకర్తలతో గెలిచినటువంటి ఎమ్మెల్యేతో భేటీ అయ్యి తన పొత్తుల గురించి మాత్రమే మాట్లాడారు. ఈ యొక్క సీటు గురించి కూడా తిరుచిని రిటైన్ చేస్తున్నట్టు అన్న వార్త కూడా ఇదివరకే బయటకు రావడం జరిగింది. ఈ యొక్క అఫీషియల్ గా అయితే మాత్రం ఇది ఈ రోజు రాత్రి లోపు అయితే మాత్రం విజయ్ పార్టీ కార్యాలయం నుంచి వెలువడేటువంటి అవకాశం కూడా కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి ఒక రాజీనామా ఆమోదం చెందిన తర్వాత అక్కడ కూడా నామినేషన్ వేసి బయటోళ్ళు కూడా జరిగేటువంటి అవకాశం కూడా దానికి తొందరలో డేట్ ఫిక్స్ చేసేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. దీనికి అంతటికి విజయ్ తీసుకునేటువంటి నిర్ణయాలన్నీ కూడా ఒక స్ట్రాటజీతో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ రోజు రాత్రిలోపు ఒక తిరుచి టికెట్ పైన కూడా ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ఓకే నరేష్.